హలో అని నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 93. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రూపాయి ఇచ్చిన కాఫీ తాగి బెడ్ పై నుంచి దిగి వాష్రూమ్లోకి వెళ్ళి హమ్ చేస్తూ హుషారుగా చల్లటి నీళ్లతో స్నానం చేసి విజిల్ వేసుకుంటూ బయటికి వచ్చి రూపా అని గట్టిగా పిలిచాడు. అర్జున్ హడావిడిగా స్టేషన్కి వెళ్ళిపోతాడు అని రూప వంటింట్లో బిజీగా ఉంది. అర్జున్ పిలుపు విని వస్తున్నానండి అంటూ కుచ్చిళ్ళు దోపుకుని లేడీ పిల్లలాగా స్టెప్స్ ఎక్కి పైకి పరిగెత్తింది. ఏంటండి అలా అరిచారు? అరవరా మరి, మనకి కొత్తగా పెళ్ళయింది అన్న విషయం నీకు గుర్తుందా అని మాట్లాడుతూనే రూపా వెనక నుంచి టవల్ వేసి తన వైపుకి లాక్కుని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అబ్బా, వేషాలు వేయకండి, వదలండి, సిగ్గుపడుతూ అంది రూప. అబ్బా, కామన్ డైలాగ్, వదలండి వదలండి అంటావు. ఈ ఒక్క ముక్కే వచ్చా నీకు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావే? అట్లీస్ట్ సినిమాలైనా చూడవా నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు? సినిమా ఎందుకు వచ్చింది మధ్యలో? ముందు మీకేం కావాలో చెప్పండి. ఒసేయ్ ముద్దపప్పు, మనకి పెళ్ళయింది. సో ఇప్పుడు నువ్వు నాతో కొంచెం రొమాంటిక్గా ఉండడం నేర్చుకోవాలి. నాతో ఉండాలి, నా పనులన్నీ చూడాలి. నువ్వే కదా నా పెళ్ళానివి. ఆహా, పెళ్ళైపోతే భర్త పనులన్నీ భార్యలే చేయాలా? అలా అని రాజ్యాంగంలో రాశారా ఏంటి? నవ్వింది. రాజ్యాంగం గురించి ఇప్పుడు మనకెందుకు చెప్పు. నీ గురించి నా గురించి ఆలోచిద్దాము. మా అమ్మ మా డాడీ పనులన్నీ దగ్గర ఉండి చూసుకుంటుంది తెలుసా. నువ్వు నా పనులన్నీ చూసుకోవాలి కదా, అర్థమైందా? రూపని మరింత దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అబ్బా, ఏమిటి మార్నింగ్ ఈ రొమాన్స్? త్వరగా రెడీ అవ్వండి, మీకు టైం అవుతుంది కదా. అర్జున్ చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈరోజు లీవ్ పెట్టేసి నీతోనే ఉండిపోవాలని ఉంది. ఉండిపోమంటావా ఏంటి? మీరు లీవ్ పెడతారా? అది జరగదులేండి. ఎందుకు జరగదు? నీకోసం ఒక్కరోజు వెళ్లకుండా ఉంటాను. అలా ఉండేవాళ్ళు అయితే మీ ఊరు నుంచి ఇక్కడికి రాత్రికి రాత్రి తీసుకురారు. ఇంతకీ అక్కతో ఎప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు కిందకి వస్తాను కదా, అప్పుడు మాట్లాడతాను. ముందు నా తల తుడుస్తావా? ఏంటి, ఇలాంటి పనులన్నీ నేనే చెయ్యాలా? చెయ్యాలి కదా మరి. హస్బెండ్ పనులన్నీ వైఫే చేస్తుంది. నేను స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను పిలిచాను, నువ్వే రాలేదు. నన్ను పిలిచారా? ఎందుకు? ఎందుకేమిటి, వీపు రుద్దుతావని. అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయి. నవ్వింది కొంచెం సిగ్గుపడుతూ. కోర్స్ ఉంటాయి కదా. 1 year లవ్ చేసి ఫ్యామిలీతో ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సరే కూర్చోండి. అర్జున్ని బెడ్పై కూర్చోపెట్టి అతని ఒత్తైన జుట్టుని మెత్తని టవల్ తీసుకుని చక్కగా తుడుస్తోంది రూప. రూప అంత దగ్గరగా వచ్చి అర్జున్ తల తుడుస్తుంటే నీటి బిందువులు రూప నడుముపై పడి తామరాకుపై నీటి బిందువులులాగా తలుక్కుమని మెరుస్తున్నాయి. అర్జున్ కన్ను అర్పకుండా 1 నిమిషం తన భార్య అందాలని కళ్ళతోనే ఆస్వాదిస్తూ తనివి తీరా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని రూప కొంగులోకి దూరిపోతుంటే అర్జున్ చిలిపి చేష్టలకు అతని మీసాలు గుచ్చుకుంటుంటే కిలకిలా నవ్వుతూ ఒక చిన్న మొట్టికాయ వేసింది. అబ్బా, ఏంటే కొట్టేస్తున్నావు? మొగుడిని కొడితే పాపం తగులుతుందే, తల రుద్దుకుంటూ అన్నాడు. సారీ, నాకు కితకితలు వస్తున్నాయి. అయినా ఏంటి పిచ్చి వేషాలు? నీ ఎంకమ్మ కొత్త జంట అంటే ఇలాగే ఉంటారు. నువ్వేంటే బాబు కొట్టేస్తున్నావు? సారీ, కావాలని కొట్టలేదు. సర్లే రా, సరిగ్గా తల తుడువు, ఆరట్లేదు. స్టవ్ మీద పాలు పెట్టి వచ్చానండి, ప్లీజ్ మీరు తుడుచుకోండి ఈ ఒక్కరోజు. రేపటి నుంచి మీ పనులన్నీ నేనే చేస్తాను. గబగబా వెళ్ళిపోయింది రూప. వెళ్తున్న రూపని పట్టుకోవాలని వెనకే వెళ్ళాడు అర్జున్. అర్జున్ చేతికి చిక్కకుండా లేడీ పిల్లలాగా పరిగెత్తింది. రూపా, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? ప్లీజ్ అండి, కొంచెం పని ఉంది, అర్థం చేసుకోండి. స్టెప్స్ దిగుతూనే అంది రూప.
చిన్నగా నిట్టూర్చి రూమ్ లోపలికి వచ్చి డ్రయర్తో తల ఆరబెట్టుకుని యూనిఫామ్ వేసుకుని ఒత్తైన జుట్టుని దువ్వుకుని వాకీ టాకీ తీసుకుని పెండింగ్ ఫైల్స్ అన్నీ చేత్తో పట్టుకుని చేతికి వాచి పెట్టుకుని షూస్ వేసుకుని టైం చూసుకుంటూ హడావిడిగా స్టెప్స్ దిగాడు. అర్జున్ వచ్చేసరికి వేడి వేడిగా వడ ఇడ్లీ ప్రిపేర్ చేసి ఉంచింది రూప. 2 ఇడ్లీ 1 వడ కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడితో సర్వ్ చేసింది. అర్జున్ కానిస్టేబుల్ నారాయణతో కాల్ మాట్లాడుతూ హడావిడిగా టిఫిన్ తిన్నాడు. అయ్యో చిన్నగా తినండి, పక్క నుంచి అర్జున్ని గమనిస్తూ అంది రూప. ఇంకొకసారి స్మాల్ కాఫీ ఇవ్వు అని ఎక్స్ప్రెషన్స్తోనే చెప్పాడు. అలాగే అంటూ వంటింట్లోకి వెళ్ళి చక్కగా కాఫీ కలిపి తీసుకువచ్చింది రూప. అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే అదేంటి అప్పుడే చేయి కడిగేస్తున్నారు, ఇంకొక 2 తినండి. చాలు రూప అంటూ రూప చేతుల్లో కాఫీ అందుకుని దీప రూమ్లోకి వెళ్ళాడు. అర్జున్ వెనకాలే రూప కూడా దీప గదిలోకి వచ్చింది. తలుపు తీయడంతో ఒక్కసారిగా వెలుగు వచ్చింది ఆ గదిలోకి. బెడ్ మీద పడుకుని ఉన్న దీప ఒక్కసారిగా వెలుగు రావడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తన కళ్ళు ఏడ్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నాయి, ఎర్రగా ఉన్నాయి. దీప మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి దీప, లైట్ కూడా వేయలేదు రూమ్లో? లైట్ వేశాడు. ఏమీ లేదు సార్. తడబడుతూనే లేచి నిల్చుంది. పర్వాలేదు కూర్చో. అసలేమైంది? రాత్రికి రాత్రి ఒక్కదానివి అంత దూరం నుంచి ఎందుకొచ్చావు? నువ్వెందుకనో చాలా బాధపడుతున్నావని రూప చెప్పింది. ఏంటి సంగతి అడిగాడు అర్జున్ సూటిగా. ఏమీ లేదు సార్. తడబడుతూ కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు ఎవ్వరికీ కనిపించకుండా పక్కకు తిరిగి తుడుచుకుంటోంది. నువ్వేమీ లేదు అని పెదవులతో చెప్తున్నావు, కానీ అది నిజం కాదు అని నాకు అర్థమవుతోంది. ఏదో జరిగింది. నువ్వు చెప్తావా, నేనే తెలుసుకోవాలా? సీరియస్గా అడిగాడు అర్జున్. దీప 2 నిమిషాలు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. ఓకే ఫైన్, నేనే తెలుసుకుంటాను. రెస్ట్ తీసుకో. నిన్ననే అక్కడ నుంచి జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ గురించి అంత దూరం వెళ్ళాలి నేను. తప్పుతుందా? నా భార్యకి మాట ఇచ్చాను, నీ బాధేంటో తెలుసుకుని సొల్యూషన్ ఆలోచిస్తాను అని. నువ్వు చెప్పవు కదా, నాకు వెళ్ళక తప్పదు. ఇక్కడ ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయినా నీ గురించి ఆలోచించి అంత దూరం వెళ్తాను, ఓకే అంటూ అర్జున్ కొంచెం కోపంగా అనడంతో ఆగండి సార్, నేనే చెప్తాను అంది దీప. ఏంటో చెప్పు, సూటిగా దీప వైపు చూస్తూ అడిగాడు అర్జున్. నిన్న వర్ధన్ తేజ వాళ్ళ పెళ్లి దగ్గర పడుతూ ఉండడంతో చిన్న పార్టీ ఇచ్చారు, బ్యాచులర్ పార్టీ లాగా. మేము ఉన్న లొకేషన్కి దగ్గరలో ఒక పబ్ ఏదో ఉందని అక్కడ పార్టీ ఏర్పాట్లు చేశారు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. నేను రాను అన్నా కూడా తేజ వాళ్ళు నన్ను బలవంతం చేశారు. దీప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దీప, చెప్పేది క్లియర్గా చెప్పు, అర్థం కావాలి కదా నాకు. అక్కడేం జరిగింది? అక్క చెప్పక్క, ఎందుకు భయపడుతున్నావు? అర్జున్ 10 నిమిషాలు వెయిట్ చేసినా దీప నుంచి ఎటువంటి ఆన్సర్ రావట్లేదు. కళ్ళు తుడుచుకుంటోంది, బాధపడుతోంది. రూపా, ఇలా అవ్వదు కానీ ఒక్కసారి వర్ధన్కి కాల్ చేసి కనుక్కో. వద్దు సార్, నేనే చెప్తాను అంది దీప. చెప్పు దీప, మరి ఇలా సైలెంట్గా ఉంటే మాకేం తెలుస్తుంది? దీప అక్కడ జరిగిన సిచ్యువేషన్ కళ్ళకు కట్టినట్లు చెప్పడం స్టార్ట్ చేసింది. దీప, వర్ధన్, తేజ, లాస్య, అర్జున్ దగ్గర పనిచేసే రంగా అందరూ కలిసి బ్యాచులర్ పార్టీ గురించి పబ్కి వెళ్ళారు. పార్టీ ధూమ్ధామ్గా జరుగుతోంది. తలుక్కుమని లైట్స్ వెలుగుతున్నాయి. పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. తేజ, వర్ధన్ ఇద్దరు చక్కగా డాన్స్ చేస్తున్నారు మ్యూజిక్కి తగ్గట్టు. లాస్య, దీప, కానిస్టేబుల్ రంగా సరదాగా వాళ్ళకి వచ్చిన స్టెప్స్ వాళ్ళు వేస్తున్నారు. తేజ, వర్ధన్ డాన్స్ చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతున్నారు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేస్తున్నారు. పార్టీ హంగామాగా జరుగుతోంది. ఆ పబ్కి బయట ఉండే సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్లుండి లోపలికి వచ్చి దీప వైపు ఏగాదిగా కన్నార్పకుండా ఏదో వింతని చూసినట్లు చూస్తున్నాడు. అది గమనించిన కానిస్టేబుల్ రంగా, ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు? నీ డ్యూటీ ఇక్కడ కాదు, బయట. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు వాచ్ చేయి. ఎవరైనా ఓవర్గా డ్రింక్ చేసి పడిపోతే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అంతేగాని లోపలికి వచ్చి ఇలా అమ్మాయిల వైపు
ఏదో ప్రపంచ వింతని చూస్తున్నట్లు కన్నార్పకుండా చూడడం కరెక్ట్ కాదు. పైగా మీరు టీనేజర్ కూడా కాదు. 50-55 ఉంటాయి కదా మీకు. మీ వయసుకు తగ్గట్లు ప్రవర్తించండి. రంగా ఎంత మాట్లాడుతున్నా అతను వినే పరిస్థితుల్లో లేడు. దీప వైపే చూస్తున్నాడు. అయినా మీలాంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇలాంటి చోట జాబ్ ఆఫర్ ఇచ్చింది ఎవరు అని రంగా ఏదేదో మాట్లాడుతున్నా అతను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కన్ను ఆర్పకుండా దీప వైపే చూస్తున్నాడు. హలో మిస్టర్, ఏంటి? నేను నీతోనే మాట్లాడుతున్నాను. చిటికలు వేసి పిలిచాడు రంగా. ఆ అమ్మాయి దీప కదూ? దీప పేరు వినగానే అర్థం కాలేదు రంగాకి. అవును, తన పేరు దీప. నీకు తను తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు. హా, నా కూతురు తను నా కూతురు అంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి దీప చెయ్యి బలంగా పట్టుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకి ఉలిక్కిపడింది దీప. ఎదుర్కొండా కనిపిస్తున్న సాంబయ్యని చూసి ఎక్కడా లేని జిగుజ్జా, అసహ్యం. అసలు మాట రాలేదు. తన కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడు చేసిన అకృత్యాలు గుర్తుకు రావడంతో గజగజ వణికిపోయింది. వాడి చేతుల్లో నుంచి తన చెయ్యి విడిపించుకుని ఎటు వెళ్తుందో, ముందు ఏముందో కూడా చూసుకోకుండా పిచ్చి పట్టినట్లు పరిగెత్తింది. ఎదుర్కొండా ఉన్న పిల్లర్కి గుద్దుకుని కింద పడిపోయింది. దీప ప్రవర్తనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది తనకి అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ పడిపోయిన దీపని పైకి లేపారు. ఏమే ముండకానా, ఇన్ని రోజులు ఏమైపోయారే నువ్వు నీ చెల్లి? నేను ఒకడిని బ్రతికి ఉన్నాను అని మీకు జాసైనా ఉందా? తండ్రి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత మీకు లేదా? చేతులు దులుపుకుని మీ మానాన్న మీరు బ్రతుకుతున్నారా? ఎక్కడ ఉంటున్నారు చెప్పండి, నేను మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉంటాను. చూస్తుంటే బాగా బలిసిన ఫ్యామిలీలో మకం వేసినట్లు కనిపిస్తున్నారు అని సాంబయ్య దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతుంటే కానిస్టేబుల్ రంగావాడిని ఒక గుంజి వెనక్కి లాగి పడేశాడు. భయంగా చూస్తున్న దీపని లేపి పబ్ స్టాఫ్ మెంబర్స్కి కంప్లైంట్ ఇచ్చి అక్కడ జరిగిన గొడవకి పార్టీ అక్కడితో ఆపేసి అందరూ ఇళ్ళకి చేరుకున్నారు. సాంబయ్య పిచ్చిగా వాగడం మొదలుపెట్టాడు. దొంగ ముండల్లారా, బరితెగించారు మీరు. నన్ను చూసి కూడా ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నావా? మర్చిపోయే పరిచయమా మనది? మర్చిపోయే బంధమా మనది? అవును, నీకు కొడుకు పుట్టాడా? నాలాగే ఉన్నాడా? లేకపోతే కూతురు పుట్టిందా? అంటూ వికృతంగా నవ్వుతున్నాడు. అందరిలో 100 ప్రశ్నలు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను? అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? దీప ఏమైనా దాస్తోందా? అర్థం కాలేదు. దీపని ప్రశ్నించాలని, అతను ఎవరు అని అడగాలని అందరికీ ఉన్నా అడగలేక సైలెంట్ అయిపోయారు. దీపలో భయం తగ్గలేదు. వాళ్ళ జీవితాలు అలా తయారవడానికి కారణమైన దుర్మార్గుడు కళ్ళ ముందే కనిపించేసరికి బాధ, దుఃఖం, చెప్పలేనంత కోపం అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దీప అతనిని ఎదిరించే శక్తి లేక నిస్సత్తువ ఒక్కసారిగా తనని కమ్మేయడంతో, నీరసం వచ్చేయడంతో కుప్పకూలిపోయింది. భయంతో బిగుసుకుపోయింది. ఆ రోజు రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఏదో భయం. తనకి మళ్ళీ కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినట్లు, ఆ దుర్మార్గుడు తన ఆచూకీ తెలుసుకుని వచ్చి తనపై మళ్ళీ బలవంతంగా అత్యాచారం చేస్తున్నట్లు ఒకటే పీడకలలు, భయంకరమైన ఆలోచనలు. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయింది. వాడు ఉన్న ఊర్లో ఉండడం తనకి చాలా ప్రమాదం అనుకుంది. అంతే, క్షణం ఆలోచించలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలి అన్న అవగాహన కూడా లేకుండా బస్ ఎక్కి ప్రయాణమైపోయింది. దీప చెప్పింది మొత్తం విని, సో మీ బాబాయ్ నీకు కనిపించాడు, అందుకు నువ్వు ఇలా అయిపోయావు, అంతేనా? ఏంటి సార్ మీరు అలా మాట్లాడతారు? మీకు అర్థం కావట్లేదా? అక్కతో వాడు దరిద్రంగా ప్రవర్తించాడు. ఆయనో రూపా, ఒక రకంగా వాడు మీ అక్కకి ఎదురుపడి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు నా ట్రీట్మెంట్లో వాడికి నరకం కనిపిస్తుంది. పైగా వాడు ఎక్కడ ఉన్నాడు, ఎవరి కస్టడీలో ఉన్నాడు అంతా తెలిసిపోయింది మనకి. ఇన్ని రోజులు వాడి కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. ఇప్పుడు మీ అక్కకి బాధ కలిగితే కలిగింది, కానీ వాడి ఆజూకి మనకి తెలిసింది. నిర్భయ చట్టం దగ్గర నుంచి ప్రతి కేసు వాడి మీద వేసి జన్మలో బయటికి రాకుండా చేస్తాను.
ప్రతి కానిస్టేబుల్కి 3rd డిగ్రీ ట్రైనింగ్కి మీ బాబాయిని యూజ్ చేస్తాము. బ్రతికి ఉన్న ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తాము. ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలి అంటేనే నా కొడుక్కి ఉచ్చపడాలి. దీప అనుభవించిన నరకాన్ని వాడికి రుచి చూపిస్తాను. దీప బాధకి 10 రెట్లు బాధ వాడు అనుభవించేలా చేస్తాను. డోంట్ వరీ దీప, నువ్వు ఇలా బాధపడడంలో అర్థం లేదు. నిన్ను బాధపెట్టి తప్పులు చేసినవాడు సమాజంలో మంచిగా దర్జాగా తిరుగుతున్నాడు. పైగా నీపై నిందలు వేస్తూ 10 మందిలో నిన్ను అల్లరి చేశాడు. నువ్వు మాత్రం నీ తప్పు లేకుండానే వాడికి భయపడి జరిగిన దానిని తలుచుకుని నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటూ ఏదో జరగకూడనిది నీ జీవితంలో జరిగిపోయినట్లు ఇలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, నీకు కాదు. నీ మీద జరిగింది ఒక దాడి, అది ఒక మృగం చేసింది. ఒక జంతువు గాయం చేస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతేకాని జంతువు వల్ల నాకు గాయమైంది అని జీవితాంతం ఏడుస్తూ కూర్చోవడం అవివేకం. మీ అక్కకి నువ్వే ధైర్యం చెప్పు రూపా అంటూ ఆ పబ్బు ఏ లొకేషన్లో ఉందో తెలుసుకుని ఆ ఏరియా ఎస్ఐతో కాల్ కలపమని, అర్జెంటుగా ఒక పని చెయ్యాలని ఎస్ఐ రాఘవకి కాల్ చేసి వెంటనే ఆర్డర్స్ వేశాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.